రాజమహేంద్రవరంలో 100 రోజుల కార్యాచరణతో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. ఇక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని కేతన్ గార్గ్ వివరించారు. 100-day యాక్షన్ ప్లాన్ ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో 100-day యాక్షన్ ప్లాన్లో కొన్ని యాక్టివిటీస్ మనకి ఫస్ట్ 3 monthsలో ఫస్ట్ 4 monthsలో ప్రయారిటీ ఐటమ్స్ కొన్ని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడడానికి అదేవిధంగా 100-day యాక్షన్ ప్లాన్ కాకుండా మన ఆర్ఎంసీ లెవెల్లో ఏవైతే కొన్ని ఇనిషియేటివ్స్ కానీ కొన్ని ఏవైతే స్పెసిఫిక్ డ్రైవ్స్ కానీ ప్లాన్ చేస్తున్నామో దీనికి సంబంధించి అదేవిధంగా మీ తరఫున కూడా ఏదైనా సలహా సూచన ఉంటే దానికోసం కూడా మాట్లాడడానికి ఇది బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మా 100 days యాక్షన్ ప్లాన్ సంబంధించి వచ్చేసరికి ఈరోజు మీరు పొద్దున చూసారు 3 అన్నా క్యాంటీన్స్ ఆర్ఎంసీ లిమిట్స్లో ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి మన ఆఫీస్ అదర్గా, అదే కాకుండా క్వైరీ మార్కెట్ పక్కన ఒక అన్నా క్యాంటీన్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కూడా ఒక అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అడిగితే రెస్పాన్స్ కూడా చాలా బాగానే ఉంది. అంటే వరలక్ష్మి వ్రతం అయినప్పటికీ కూడా రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్ అండ్ దాదాపు అన్నీ కూడా టోకన్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా అది ఒక సక్సెస్ఫుల్ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంలో ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ లాగా తీసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో దాదాపు 100 క్యాంటీన్స్ కూడా ఓపెన్ అయినాయి. ఇది కాకుండా కూడా మన రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా మన ఆర్ఎంసీ స్థాయిలో వాటర్ ట్యాంక్ కనెక్షన్ సంబంధించి ఒక సర్వే